హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఇక మా అత్తయ్య మా చిన్నత్తమ్మ మా తోటలో ఉన్న మామిడికాయలతో మామిడికాయ పచ్చడి పెడదామని చూస్తున్నాం. మేము చూడండి వాళ్ళు ఎట్లా కోస్తున్నారో. ఇప్పుడైతే అన్ని మామిడికాయలు అయితే దింపేసుకున్నాం. వాటిని ఒక బౌల్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. చూడండి ఎట్లా వేసారో. వాష్ చేసి వాటిని ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మామిడికాయలను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మేమైతే వీటిని పిక్క తొక్కు పెడుతున్నాము, కొంచెం పెద్ద సైజులో పెట్టుకుంటున్నామండి పచ్చడి. అలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మామిడికాయలు కట్ చేసిన ఎన్ని కేజీలు అవుతున్నాయో మా అత్తయ్య అయితే జోకుతుంది. చూడండి ఎలా జోకుతున్నారో. మొత్తం ఇదైతే 9 కేజీలు అయితే అయినాయట. ఇప్పుడు అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడినంత సాల్ట్, కారం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. 9 కేజీల పచ్చడి అయితే పెడుతున్నాం. దానికోసం కేజీకి 1/2 కేజీ సాల్ట్ అయితే వేసింది అత్తయ్య. చూడండి మొత్తం కలిసేలాగా సాల్ట్, 1/2 కేజీ ఆవాల పొడి వేసారు. అలాగే 1/2 కేజీ ఇప్పుడు ఈ పొల్లు, సాల్ట్ అన్ని ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి అత్తయ్య అయితే భలే కలుపుతున్నారు. ఇప్పుడు అన్నీ కలుపుకోవాలి. మొత్తం ముక్కకి అన్నీ పట్టేలాగా కలపాలి. కారం అయితే అత్తయ్య 1.5 కిలో వేసింది. 9 కేజీలకి 1.5 కిలో అట. ఈ కారంలో ఆయిల్ వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై బాణీ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, దంచిన వెల్లుల్లి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపు చల్లారిన తర్వాత మామిడికాయ పచ్చడిలోకి వేసుకోవాలి. నేనైతే వారం రోజులకు సరిపడే అంతానే పోపు పెట్టేసుకుంటున్నాను. మిగిలినంత జాడిలోకి ఎత్తి పెట్టుకోవాలి. ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఇంకా అసలు మామిడికాయ పచ్చడి చూసాక నోట్లో అయితే భలే నూరులు ఊరాలండి. అందుకే ఎందుకు అట్లా అని మొత్తం అదే బౌల్లో అన్నం అంతా వేసుకొని ఆ పచ్చడిలో మొత్తం కలుపుకొని అందరం తిన్నాము. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.